మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయులకు షాక్ తగిలింది. జూలై 1 నుంచి పలు వీసా కేటగిరీల ఫీజులను భారీగా పెంచుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులపై ఆర్థిక భారం గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా స్టూడెంట్, టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న వలసలను నియంత్రించేందుకే ఫెడరల్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్ వీసా కోసం చెల్లించే బేస్ అప్లికేషన్ ఛార్జీలు ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. గతంలో ప్రాథమిక దరఖాస్తుదారులకు 710 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉన్న ఫీజును ఇప్పుడు $1,600కు పెంచారు. అంటే భారత కరెన్సీలో దాదాపు 90,000 రూపాయల అదనపు భారం పడనుంది. దీంతో విదేశీ విద్య కోసం ప్లాన్ చేసుకుంటున్న భారతీయ కుటుంబాలు తమ బడ్జెట్ను, ఎడ్యుకేషన్ లోన్ మొత్తాన్ని మళ్లీ లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారీ ధరల వల్ల కొంతమంది విద్యార్థులు ఆస్ట్రేలియాకు బదులు ఇతర దేశాలను ఎంచుకునే అవకాశం ఉంది. వీసా ఫీజులతో పాటు బయోమెట్రిక్స్, మెడికల్ టెస్టుల ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి పనిచేయాలనుకునే గ్రాడ్యుయేట్లకు కూడా ఫీజుల సెగ తగులుతోంది. టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా ఫీజు $1,895 ఆస్ట్రేలియన్ డాలర్లకు చేరింది. ఒకవేళ భార్య పిల్లలను కూడా డిపెండెంట్లుగా తీసుకెళ్లాలనుకుంటే ఆ ఖర్చు తడిసి మోపడవుతుంది. చదువు నుంచి ఉద్యోగంలోకి మారే క్రమంలో ఈ ఆర్థిక భారాలు భారతీయులకు సవాల్గా మారనున్నాయి. అందుకే వీసా గడువు ముగియక ముందే ఈ ఖర్చులను పక్కాగా ప్లాన్ చేసుకోవడం అవసరం. వీసా ప్రాసెసింగ్ సమయాల్లో కూడా మార్పులుండవచ్చు. కంపెనీల స్పాన్సర్షిప్తో ఉద్యోగం చేయాలనుకునే వారి కోసం టెంపరరీ స్కిల్డ్ మైగ్రేషన్ ఇన్కమ్ థ్రెషోల్డ్ పరిమితిని పెంచారు. ఇకపై కనీస వార్షిక వేతన పరిమితిని $73,150 ఆస్ట్రేలియన్ డాలర్గా నిర్ణయించారు. ఆస్ట్రేలియా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వలస కార్మికులకు సరైన వేతనం అందాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. దీనివల్ల కంపెనీలు విదేశీ ఉద్యోగులకు వీసాలు ఇప్పించాలని ఎక్కువ జీతాలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఉద్యోగ వేటలో పోటీ మరింత పెరగనుంది. స్కిల్డ్ ప్రొఫెషనల్స్ తమ అర్హతలను వెంటనే సరిచూసుకోవడం ఉత్తమం. వీసా ఫీజు చెల్లించే ముందు అభ్యర్థులు తమ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ను 1-2 సార్లు సరిచూసుకోవాలి. ఓవర్సీస్ స్టూడెంట్ హెల్త్ కవర్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. పొరపాటున తప్పుడు ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పైగా ఆ డబ్బులు తిరిగి రావు. అనవసరమైన ఆర్థిక నష్టాలు కలగకుండా అధికారిక పోర్టల్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. గ్లోబల్ స్టూడెంట్గా ఎదగాలనుకునే వారు పక్కా బడ్జెట్తో ముందుకు వెళ్లడం ఇప్పుడు చాలా అవసరం. డాక్యుమెంట్లను సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి.